హలో అరుణ్ కుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు వార్ అనేది జరుగుతుంది. అమెరికా అండ్ ఇరాన్ అనే వార్ అనేది జరుగుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది హ్యూజ్ మళ్ళీ పెరుగుకుంటూ పోతుంది. 1,68,000 చేంజ్ ఉంది. సో సిల్వర్ అయితే 2,84,000 సంథింగ్ చేంజ్ ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టర్స్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చంటారా? మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది అనే ఒక అపోహతో వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ టైమ్ అంటారా? గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ టైమా అనే బదులు గోల్డ్‌ని మనము ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్‌గా చూసుకుంటున్నామా? లేదా అవసరానికి ఉపయోగించుకోవాలని చెప్పి చూస్తున్నామా? అనేది మొట్టమొదట మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సపోజ్ గోల్డ్‌ని మనం ఇన్వెస్ట్‌మెంట్‌గానే చూడాలి అనుకున్నప్పుడు సీ ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ రేట్స్ మాత్రమే ఈ యొక్క గోల్డ్ రేట్‌ని మనం ప్రభావితం చేస్తుంది. రీటైల్ వాల్యూ ఆఫ్ ది గోల్డ్ అనేది చాలా తక్కువ ప్రభావం. అంటే దాదాపు 15-20% మాత్రమే ఈ యొక్క రీటైల్ వాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము చూసుకుంటున్నప్పుడు మీరు మన ఇండియా పరంగా చూసుకుంటున్నప్పుడు మాఘమాసం అయిపోయింది, పాల్గొన మాసము ఆల్మోస్ట్ ఆల్ పెళ్లిళ్ళ సీజన్ కూడా ఎండింగ్ వచ్చింది. సో నెక్స్ట్ 2 మంత్స్ అంటే వైశాఖ మాసంలో కొన్ని ముహూర్తాలు ఉంటే ఉండొచ్చు. ఆ తర్వాత బిగ్ ఈవెంట్స్ ఏంటంటే శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా ఇట్స్ ఏ లీన్ పీరియడ్ అనమాట. సో అలాగే ఈ మధ్య చూసుకుంటున్నప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30th వరకు కూడా ఫస్ట్ క్వార్టర్ అవుతుంది కాబట్టి అది కూడా లీన్ పీరియడ్. ఎప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్‌లో నీకు అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. వెంటనే మనకు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత గాని ఒక కంపెనీస్‌లో గాని ప్రాఫిటబిలిటీ అనేది ఫస్ట్ క్వార్టర్‌లో కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. సో థర్డ్ అండ్ ఫోర్త్‌లోనే మొత్తం అంతా కూడా కాంపెన్సేషన్ చేయడానికి అవుతుంది. సో సెకండ్ క్వార్టర్ ఎండింగ్ నుంచి కొద్దిగా ప్రాఫిట్స్ అనేది అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ గాని లేకపోతే ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటాయి. సో ఈ రకంగా మార్కెట్‌ని మనం అనలైజ్ చేసుకుంటున్నప్పుడు గోల్డ్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పుడు పెట్టుకున్నా సరే, ఇప్పుడు వార్ అని చెప్పేసి మనం ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఈ లీన్ పీరియడ్‌లో ఖచ్చితంగా స్టాగ్నేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా గోల్డ్ అనేది ఇప్పుడు ఒక స్ట్రాటజీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనే దాని నుంచి ఇంకా డీవియేట్ అవ్వలేదు. కాబట్టి గోల్డ్ అనేది పర్చేసింగ్‌లో డిమాండ్ అనేది కొంత క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో కానీ మనం అనుకుంటున్నట్టు ఒకటేసారి ఈ రోజు 1,70,000 ఉండేది వెంటనే 2,00,000కి వెళ్ళిపోయి మళ్ళా 2,20,000కి వెళ్ళిపోతా అనేటువంటి ఈ యొక్క ఫాస్ట్ థియరీ అనేది మాత్రం దీనికి ఈ యొక్క గోల్డ్ కమోడిటీకి వర్తించదు. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే రిటర్న్స్ వచ్చినాయో, సో ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్సే అవుతున్నాయి కాబట్టి ఏమన్నా ఇప్పుడు మళ్ళీ అదే ర్యాలీ ఇప్పుడు ఉండొచ్చు అంటారా? ఉండదు. ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎమోషన్స్ మార్కెట్‌ని డ్రైవ్ చేస్తాయో అందుకే ఆ రోజు చాలా మీరు చూస్తున్నప్పుడు దాదాపు లాస్ట్ ఒక 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ లోపల కూడా ఎప్పుడు అంత స్పైక్ రాలేదు మీకు. సో ఆ స్పైక్ కూడా వాల్యూమ్ ఒకటి, రెండవది వచ్చేసి వాల్యూ 2 కూడా ఎక్కువగా ఉన్నాయి ఆ రోజు. సో ఇలాంటి సిచ్యువేషన్‌ని మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది మార్కెట్‌లో చాలా కష్టం టెక్నికల్‌గా చూసుకుంటున్నప్పుడు. అలాగే ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక కమోడిటీ డిమాండ్ అనేది నార్మల్‌గా ప్రపంచంలో ఎప్పుడు చూసినా సరే ఒక గ్రాడ్యువల్‌గా పెరుగుతూ ఉంటుంది తప్పితే కమోడిటీ అనేది ఎప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ వెళ్ళిపోయి వెంటనే స్పైక్ అయిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. అది చాలా రేర్ కండిషన్స్. ఈవెన్ కరోనా టైంలో కూడా మీకు ఇంత స్పైక్ రాలేదు మీకు. ఓకే. సో కాబట్టి ఈ రకంగా మీరు చూసుకుంటున్నప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది తక్కువగా చేసుకోండి. ఇప్పుడు వాల్యూ ఒకవేళ తగ్గినప్పుడు మాత్రం కొద్దిగా తక్కువగా తీసుకొని ఇప్పుడు ఒక ₹1,00,000 పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు 1,70,000 ఉంది. 1,50,000 పడిందనుకోండి. అప్పుడు మీరు ₹1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు 20,000 మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి గోల్డ్‌లో. అప్పుడు మీరు సేఫ్ అండ్ స్టడీగా మీరు ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను ఒకటేసారి 1,70,000లో నేను ₹1,00,000 కన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ కన్నా ఏదైనా ఇలాంటివి మనకు సంభవించినప్పుడు యూ కెనాట్ సస్టైన్. కాబట్టి మార్కెట్ అనేది అలా కాదు. కమోడిటీస్‌లో ఎప్పుడు అంత స్పీడ్‌గా జరగదు కానీ బట్ సేఫ్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఆలోచించినప్పుడు. ఒకవేళ మీరు మామూలుగా రేపొద్దున అవసరాల కోసం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో థాంక్ యూ సార్. సోషల్ పోస్ట్ వచ్చినందుకు. సంతోషం.